ఓకే అనే పదం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా అర్థమయ్యే రెండవ పదం కోకోకోలా. ఇంటర్నేషనల్ మార్కెట్ రీసెర్చ్ ప్రకారం కోక్ అనే పదం అన్ని భాషల్లోనూ గుర్తించగలిగే పదంగా ఉంది. అయితే మొదట్లో కోకోకోలా అని కాకుండా ఓకే సోడా అని 1892లో ప్రారంభించారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అధికంగా గుర్తించబడే రెండు పదాలు ఓకే మరియు సోడా. కోకోకోలా 200కు పైగా దేశాలలో అమ్ముడుపోతుంది. అలాగే రోజుకు సగటున 1.9 బిలియన్ మంది కోకోకోలాను కొనుగోలు చేస్తున్నారు. అలాగే ప్రపంచ జనాభాలో 94% మంది కోకోకోలా లోగోను గుర్తించగలుగుతున్నారు. ఇది దాని విస్తృతమైన గుర్తింపును సూచిస్తుంది. అసలు కోకోకోలాను తయారు చేసే విధానాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దీని చరిత్ర తెలుసుకోవాలంటే మనం చాలా కాలం వెనక్కి వెళ్ళాలి. 1886వ సంవత్సరంలో అమెరికాలోని అట్లాంటా అనే ఊరు ఉంది. ఆ ఊరిలో ప్రజలందరూ తలనొప్పి, జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉండేవారు. అక్కడే ఒక ఔషధవేత్త డాక్టర్ జాన్ పెంబర్టన్ అనే వ్యక్తి ఉండేవాడు. ఆయన ఆవిష్కరణ పట్ల ఆసక్తి కలిగిన వాడు. అలాగే ఆయన ఆశయం ఏంటంటే ప్రజలందరి బాధలు పోవాలని. ఆ సంకల్పంతో ఆయన ఒక సిరప్ను తయారు చేయాలనుకున్నాడు. అనేక మూలికలు అలాగే ఔషధ పదార్థాలతో ఒక సిరప్ని అయితే తయారు చేశాడు. ఆ సిరప్ అనేది పూర్తిగా పనిచేయలేదు. ఆ సిరప్ను ఒక షాపులో ఉంచి అమ్మడం మొదలుపెట్టాడు. అయితే అక్కడే పనిచేస్తున్న ఒక వ్యక్తి పొరపాటున సిరప్లో సోడా వాటర్ను కలిపాడు. అలా కలిపిన సిరప్ అనేది చాలా రుచిగా ఉండడంతో అందరికీ నచ్చింది. ఇలా కోకోకోలా అనేది సృష్టించబడింది. తర్వాత మిసిసిపికి చెందిన జోసెఫ్ అనే వ్యక్తి దానిని బాటిల్లో పోసి అమ్మడం మొదలుపెట్టాడు. 1894లో మొదటి కోకోకోలా సీసా అమ్ముడైంది. అప్పట్లో కోకోకోలాలో కొకైన్ ఉండేది. అంటే ఒక గ్లాసులో 5 నుంచి 9 మిల్లీగ్రాముల వరకు కొకైన్ ఉండేది. అయితే దీన్ని 1903లో తొలగించారని చెప్పారు. బట్ అది 1929లో పూర్తిగా తొలగించబడింది. అయితే అసలైన కోకోకోలా ఫార్ములాను బ్యాంకులో భద్రంగా ఉంచారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజ్ను 2006లో కోకోకోలా మ్యూజియంలో ఉన్న ఒక ప్రత్యేకమైన వాటిలో పెట్టారు. కోకోకోలా అసలైన ఫార్ములా అనేది కేవలం ఇద్దరికి మాత్రమే తెలుసు. వారి పేర్లు ఈ ప్రపంచంలో ఉన్న ఎవరికీ తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇలా కోకోకోలా అనేది సృష్టించబడింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.